హాయ్ ఫ్రెండ్స్, తెల్ల స్టోరీ డే 2. సమయం మళ్ళీ 2:13 అయింది. అర్జున్ ఆ రోజంతా నిద్రపోలేదు. అపార్ట్మెంట్ ప్రతి మూల చెక్ చేస్తూ ఉన్నాడు. మంచం కింద, కట్టిన వెనుక, కబోర్డ్లో అన్ని చోట్ల చెక్ చేశాడు. ఎవరూ లేరు. కానీ మనసులో మాత్రం ఒకే ఒక మాట తిరుగుతూ ఉంది, ఐ విల్ సీ యూ టుమారో ఎట్ ద సేమ్ టైమ్ అని. గడియారం మళ్ళీ 2:12 AM అయింది. అర్జున్ లివింగ్ రూమ్ మధ్యలో నిలబడి ఉన్నాడు. ఫోన్ చేతిలో పట్టుకుని గుండె నిండా భయంతో ఉన్నాడు. టైం 2:13 AM అయింది. లైట్ ఫ్లికర్ అవుతుంది. మిల్క్ 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 అని. ముందు రోజులాగే ఈరోజు కూడా డోర్ టక్ 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 అని సౌండ్ వచ్చింది. ఈసారి బెడ్రూమ్లోంచి కాదు, మెయిన్ డోర్లోంచి కాదు, బాత్రూంలోంచి సౌండ్ రావడం మొదలైంది. అర్జున్ గుటకలు మింగడం మొదలుపెట్టిండు. బాత్రూంలో చిమ్మ చీకటిగా ఉంది. ఓపెన్ చేద్దాం అనుకున్నా కానీ ఫోన్లోంచి ఒక మెసేజ్, నీ అద్దం మరకగా ఉంది, శుభ్రం చేసి పెట్టాలా అని. వెంటనే భయంతో డోర్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. కానీ డోరు ఎవరో గీకినట్టు గిరిగిరి 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 గిరిగిరిగ్గనుంది. అర్జున్ ఊపిరి పీల్చుకోవడానికి భయపడుతున్నాడు. డోరు హ్యాండిల్ తీయడానికి ట్రై చేశాడు, కానీ రావట్లేదు. డోరు కాస్త టైట్గా ఉంది. సడన్గా డోర్ దానికి ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి లాన్ నుంచి చల్ల గాలి రావడం మొదలైంది. ఓపెన్ చేసి లోనికి వెళ్ళాడు. కానీ అద్దం మీద ఒక మెసేజ్ రాసింది. కానీ నిన్నట్లాగా మంచుతో కాదు, ఎర్రటి రక్తంతో రాసింది. ఏమనంటే, నేను ఈరోజు నిన్ను చూశాను అని. అర్జున్ భయంతో సడన్గా వెనక్కి తిరగడం మొదలుపెట్టాడు. వెంటనే ఫోన్లోంచి ఒక నోటిఫికేషన్ మెసేజ్ వచ్చింది. ఏంటంటే, నాకు వినిపిస్తావా అని. రేపు వినిపిస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ 2:13 AM తెల్లారుజామున ఏమైందో